మొన్న సముద్ర తీరంలో మత్స్యకారులు గల్లంతైన ఘటన మరువక ముందే మరో విషాదంతో విశాఖ తీర ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉన్న సముద్రం మరోసారి మత్స్యకారుల పాలిట యమపాశంగా మారింది. చేపల వేట కోసం వెళ్లిన 7 మత్స్యకారులు మృత్యువుతో పోరాడి గెలిచారు. ఈ ఘటన విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక మత్స్యకారులు తమ వృత్తిలో భాగంగా ఎప్పట్లాగే సముద్రంలోకి వెళ్లారు. వేట సాగిస్తూ ఉండగా సముద్రపు ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. రాకాసి అలలు బోటును బలంగా తాకాయి. అదుపు తప్పిన పడవ నీటిలో బోల్తా పడింది. సముద్రం అంతటా అలల అలజడి పెరగడంతో మత్స్యకారులు నీటిలో పడిపోయారు. బోటు బోల్తా పడి మత్స్యకారుల మీద పడింది. అక్కడే ఉన్న పెద్ద రాళ్ల మధ్యలో వారు చిక్కుకుపోయారు. నీటి ఉధృతిని తట్టుకుని బోటును బలంగా పట్టుకున్నారు. గంగమ్మ తల్లిని నమ్ముకుని ఆపదలో ధైర్యంగా నిలబడ్డారు. చివరకు ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో తాతారావు, ఆకాష్ అనే 2 మత్స్యకారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. వైద్యులు వారికి అందుతున్న చికిత్సను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. మిగిలిన మత్స్యకారులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం మత్స్యకారుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం ప్రాణాలు దక్కాయి, కానీ వారి ఉపాధి మాత్రం దెబ్బతింది. సుమారు 2.5 లక్షల విలువ చేసే బోటు పూర్తిగా ధ్వంసమైంది. చేపల వేటకు ఉపయోగించే 2 లక్షల రూపాయల విలువ గల వల కూడా నీటిలో కొట్టుకుపోయింది లేదా పాడైపోయింది. మొత్తంగా 4.5 లక్షల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లింది. మత్స్యకారులు తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏటా సముద్రపు అలల తీవ్రత, వాతావరణ మార్పుల వల్ల మత్స్యకారులు ఇలాంటి ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు. ఈ ఘటనపై స్పందించిన మత్స్యకారులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ ఉన్నారు. తమకు జరిగిన ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తమ కుటుంబాలను పోషించుకునే మార్గం దెబ్బతిందని ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం అందించాలని వేడుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికంగా ఉన్న మత్స్యకారులందరూ అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాద ఘటన ఇప్పుడు విశాఖ మత్స్యకార గ్రామాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని వారు ఆశిస్తూ ఉన్నారు. సహాయక చర్యలు వేగంగా జరగాలని స్థానికులు కోరుతున్నారు.